హలో నమస్తే అండి. ఈరోజు మీకు ఈ వీడియోలో చిల్లీ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో చూసిన విధంగా మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా చిల్లీ చికెన్ రెడీ చేసుకోవచ్చు. దీనికి ముందుగా మనం చికెన్ని క్యూబ్స్లా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ సాల్ట్, అదే టేస్ట్కి తగ్గ సాల్ట్, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మసాలా అంతా కూడా మెల్లిగా చికెన్కి పట్టించుకోవాలి. చికెన్ అనేది కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ చేసుకొని స్ప్రింకిల్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా చికెన్కి మెల్లగా పట్టించుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. చికెన్ అనేది వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకుంటే మీకు చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ఆనియన్ పకోడీ వేసే విధంగా చికెన్ని 1 బై 1 ఒక పీస్ వేసుకుంటూ నెమ్మదిగా అటు ఇటు తిరిగేస్తూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ నేను 2 టైమ్స్ ఫ్రై చేశానండి. కొంచెం అయిన తర్వాత కొంచెం ఫ్రై చేశాను. ఇలా రెడ్ షేడ్ వచ్చేదాకా లైట్గా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత మిగతా చికెన్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతా ఒకసారి వేస్తే చికెన్ అనేది విడిపోతుంది, పీసుల్లో ఉండదు. నెక్స్ట్ స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్, గ్రీన్ చిల్లీ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జింజర్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏమీ గోల్డెన్ షేడ్ రావనవసరం లేదండి. తర్వాత ఒక ఆనియన్ తీసుకుని క్యూబ్స్లా కట్ చేసుకుని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న చికెన్కి 2 క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ పడతాయండి. అవి కూడా క్యూబ్స్లా కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకుని నెమ్మదిగా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టి ఫ్రై చేస్తే ఇవన్నీ కూడా ఫ్రై అవ్వకుండా మాడిపోతాయండి. అందుకు స్టవ్ సిమ్లో పెట్టి మెల్లిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని దీనిలో ఇవన్నీ కూడా నెమ్మదిగా ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి తర్వాత 2 స్పూన్ల టమాటా సాస్ వేసి ఈ సాస్లో ఈ క్యాప్సికమ్ని కూడా కొంచెం బాయిల్ అవనివ్వాలి. 50-50 బాయిల్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకుంటే మనం అనుకునే విధంగా మనం అనుకున్న టేస్ట్తో గ్రీన్ చిల్లీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా రెడీ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.